ఆ లెటర్ అయితే ఉంది, ఆ లెటర్ అయితే ఉన్నమాట వాస్తవం. అయితే ఎస్ మళ్ళీ వస్తా చిట్టిబాబు గారు, చిట్టిబాబు గారు మళ్ళీ వస్తా మీ దగ్గరికి. మనతోటి జనసేన నేత వేరే మహిళ సుజాత కాజా గారు ఉన్నారు, ఆవిడతో మాట్లాడదాం. సుజాత గారు నమస్తే అండి. నమస్తే లక్ష్మీనాథ్ గారు. ముందుగా మీకు అలాగే ఏఎన్ఎన్ వీక్షకులకి ప్యానెల్లో ఉన్న పెద్దలందరికీ నమస్కారం అండి. ఎస్ సుజాత గారు, ఈ రోజున బాబు యొక్క పరిస్థితి చాలా విషమంగా ఉందని మనకి వార్తలు వస్తున్నాయి. ఆ పరిస్థితి బాబుది ఎలా ఉంటుందో తెలియదు. అసలు అల్లు అర్జున్ గారు అక్కడికి వెళ్ళడము, ఆ తొక్కిసలాట జరగడం జరిగిందంతా తెలుసు. ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీకి ఎంత అనుకున్నా కూడా మళ్ళీ తిరిగి రావడం అనేది జరగదు. ఏం చేస్తే వాళ్ళ ఫ్యామిలీకి న్యాయం అవుతుందని మీరు అనుకుంటున్నారు? న్యాయం జరుగుతుంది. ఆ పిల్లాడి భవిష్యత్తుకి వాళ్ళ అమ్మ పోగొట్టుకున్న పిల్లాడి భవిష్యత్తుకి ఏం కావాలో. చిట్టిబాబు గారు వస్తా, చిట్టిబాబు గారు మీ దగ్గరికి వస్తాను, ఒక్క నిమిషం మళ్ళీ వస్తా. సుజాత గారు ప్లీజ్. సార్ ముందుగా నేను మీకు ఒక క్లారిటీ ఇవ్వాలండి. నేను ఒక జనసేన పార్టీకి సంబంధించిన నేతగా కాకుండా, ఒక జనసేన వేరు మహిళగా కాకుండా, ఈ రోజు ఒక సామాన్య ప్రేక్షకురాలిగా నా అభిప్రాయాన్ని ఇక్కడ తెలపాలనుకుంటున్నాను. చెప్పండి. ఎందుకంటే ఇక్కడ రాజకీయాలకి, ఇక్కడ జరిగిన సంఘటనకి, సినిమాలకి ఎటువంటి సంబంధం లేదు. అందులోకి మా పార్టీకి దీని మీద మాట్లాడే అంత అవసరం లేదు. కాబట్టి నేను ఒక సామాన్య ప్రేక్షకురాలుగా మాత్రమే ఈ రోజున అభిప్రాయాలు కానీ, నేను ఇక్కడ డిబేట్ లో పాల్గొనడం కానీ ఒక సామాన్య ప్రేక్షకురాలుగానే కన్సిడర్ చేయండి. ఇకపోతే ఇప్పుడు ఎంత భ్రష్టు పట్టిపోయినాయి అంటే సార్, ఆలోచనలు బయట వాదనలు ఎంత భ్రష్టు పట్టిపోయినాయి అంటే, ఒక వ్యక్తి ఏదైనా ఒక సంఘటన జరిగితే, ఒక దురదృష్టకరమైన సంఘటన జరిగితే అందులో ఉన్న నిజానిజాలని కానీ, అందులో ఉన్న తప్పప్పుల్ని కానీ చాలా ట్రాన్స్పరెన్సీగా చూడడం మానేసి ప్రతి దానికి రాజకీయాలను అంటగట్టేయడం చాలా దురదృష్టకరం సార్. అంటే అల్లు అర్జున్ గారు అనే ఒక వ్యక్తిని, ఒక సినిమా హీరోని, అక్కడ జరిగిన సంఘటనని ఎలా విశ్లేషిస్తున్నారంటే, ఇప్పుడు అల్లు అర్జున్ గారు వైసీపీకి పార్టీకి సపోర్ట్ చేస్తే ఒకలాగా, లేదంటే కూటమి ప్రభుత్వానికి సపోర్ట్ చేస్తే ఒకలాగా ఓన్ చేసేసుకుని ఆ పార్టీల్లో తరపున వాళ్ళు వాదనలను వినిపించడం కానీ, లేదంటే ఈ విషయంలో ఎక్కడో ఉన్న చంద్రబాబు నాయుడు గారి విషయం ఉదహరించడం కానీ చాలా నీచం, అసలు అసహ్యంగా ఉంటాయి సార్ ఇటువంటి ఆలోచనలు కానీ, ఇటువంటి వాదనలు కానీ. మీరు సమస్యను సమస్యగా చూడండి, అక్కడ జరిగిన దాని గురించి విశ్లేషించండి. అంతేగాని మీ కడుపులో ఉన్న విషం కక్కడానికి, మీ కడుపులో ఉన్న ఎవరి మీద పెట్టుకున్న పగలను కక్కడానికి ఈ టాపిక్ ని లింక్ చేయొద్దండి దయచేసి. ఆ రెండిటికి తేడా గమనించి మాట్లాడితే మన పెద్దరికం కానీ, మన మేధావితనం కానీ, మన పెద్దరికం మేధావితనం నిలబడాలి అంటే కనుక మీరు ఖచ్చితంగా రెండింటిని డివైడ్ చేసి మాట్లాడండి. అక్కడ ఆ సంఘటన గురించి మాత్రమే మాట్లాడండి. నేను మాట్లాడుతున్నప్పుడు దయచేసి ఆగండి, వినడం నేర్చుకోండి సార్ ప్లీజ్. మీరు రాజకీయాలే మాట్లాడుతున్నారు, రాజకీయాలు కాదని మాట్లాడుతున్నారు. అక్కడ రాజకీయాలు కలపొద్దు అని చెప్తున్నా, రాజకీయాలు కలపొద్దు అని చెప్తున్నా, రాజకీయాలు కలపకండి అని చెప్తున్నా. ఆ సంఘటన గురించి మాత్రమే మాట్లాడండి. వేరే వాళ్ళు ఎవరైనా మాట్లాడడానికి ఉంటది, మేము పాయింట్ చెప్పడానికి. అలాగే ఇక్కడ అల్లు అర్జున్ గారి కేసు విషయంలో సేమ్ ఇన్సిడెంట్ అక్కడ తొక్కిసలాటలో చనిపోయారు కనుక అక్కడ చట్టం ఏం చేసింది, ఇక్కడ చట్టం ఏం చేసింది అది రెఫర్ చేసాం. ఇక్కడ విషం కక్కటాలు, గడిది గుట్టు, తెలంగాణలో ఎక్కడ తొక్కిసలాటలు జరగలేదా? ఇటువంటి సంఘటనలు ఏమీ జరగలేదా? ఆంధ్రాలో జరిగిన ఒక సినీ సంఘటన అది కాదు. తెలంగాణలో జరిగిన సంఘటనకి, ఆంధ్రాలో జరిగిన రాజమండ్రి పుష్కరాలు తొక్కిసలాటకి లింగు పెట్టడం ఏంటండి? చెట్టు మీద ఉసిరికాయకి, సముద్రంలో ఉప్పుకి లింగు పెట్టినట్టుంది. ఇదేం వాదనలు సార్, ఇదేం వాదనలు సార్? ఆయన కొంచెం మ్యూట్ లో పెడితే మ్యూట్ లో పెట్టండి, మ్యూట్ లో పెట్టండి, పాయింట్ కి రావాలి, మాట్లాడాలి. చిట్టిబాబు గారు ఒక నిమిషం ఆగండి. చిట్టిబాబు గారు ప్లీజ్, ఇప్పుడు మీరు మాట్లాడితే మళ్ళీ పక్కన ఆవిడకి అర్థం కాదు కదా. చిట్టిబాబు గారు ఒక్క నిమిషం ఆగండి ప్లీజ్. మీరు మీ టర్న్ వచ్చినప్పుడు మీరు మాట్లాడుతున్నారు కానీ. సుజాత్ గారు ప్లీజ్ ఫాస్ట్ గా చెప్పండి. సుజాత్ గారు సమయం తక్కువ ఉంటుంది. మీరు చెప్పండి ఒక్క నిమిషం. చిట్టిబాబు గారు ఒక్క నిమిషం ఆగండి ప్లీజ్. చిట్టిబాబు గారు ఒక్క నిమిషం. సుజాత్ గారు చెప్పండి ప్లీజ్. సుజాత్
ఇంకొక విషయం, మీరు ఆ అల్లు అర్జున్ గారు ఇప్పుడు కేసు నడుస్తుంది కాబట్టి మేబీ అక్కడ ఎవరైతే సంఘటన జరిగిందో వాళ్ళ బాధితుల్ని కుటుంబాలను పరామర్శించే వీలు కూడా ఉండకపోవచ్చు సార్. ఎందుకంటే సాక్ష్యాలను ప్రభావితం చేస్తున్నారనే ఒకటి లీగల్ గా మనకి అబ్జెక్షన్ వస్తుంది కాబట్టి ఇప్పుడు పరామర్శించకపోవచ్చు. అలాగే ఆ పిల్లాడి ఆరోగ్యం ఏదైతే ఉందో ఆ అబ్బాయి ఆరోగ్యం కుదుటపడాలని మనందరం కోరుకుందాం. అలాగే ఆ అమ్మాయి ఎవరైతే ఉందో ఆ సంఘటనలో బాధిత కుటుంబంలో ఒక అమ్మాయి ఉంది, చిన్న అమ్మాయి. ఆ అమ్మాయికి ఆ పిల్లల బాధ్యత కూడా అల్లు అర్జున్ గారు 25 లక్షలతోటే కాకుండా వాళ్ళని ఏమంటారు, ఒక దత్తత తీసుకున్నట్టు వాళ్ళు పూర్తిగా వాళ్ళ చదువు, వాళ్ళ కెరియర్, ఆ బాధ్యత ఓకే, ఆ అంతా పాప అల్లు జీవితం అర్జున్ గారు మొత్తాన్ని దత్తత తీసుకుంటే తీసుకున్నట్టుగా బాగుంటుంది. అంటారు మీరు. దత్తత తీసుకుని ఎవరైతే అల్లు అర్జున్ గారు వాళ్ళ బాధిత కుటుంబానికి అండగా నిలబడితే, ఎందుకంటే ఆయన ప్రమేయం ఉన్నా లేకపోయినా ఆ సంఘటన జరిగింది ఆ సినిమా కారణంగా కాబట్టి ఆ సినిమా చిత్ర యూనిట్ అంతా దానికి బాధ్యత తీసుకుంటే చాలా హోందాగా ఉంటుంది. అట్లీస్ట్ మనం పోయిన ప్రాణాన్ని తీసుకురాలేకపోయినా అట్లీస్ట్ కొంచెం వాళ్ళకి కాంపన్సేషన్ చేసినట్టు హోందాగా ఉంటుంది, సో న్యాయంగా 25 ఉంటుంది లక్షలు సార్. డబ్బులు ఇవ్వటం అలాగే కాదు, ఆ ఉన్న పాప యొక్క జీవితాన్ని చూడాల్సిన బాధ్యత అల్లు అర్జున్ గారు ఆ సినిమా యూనిట్ మీద ఉందంటారు మీరు. ఖచ్చితంగా